సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజుని కస్టడీకి కోరారు సిట్ అధికారులు. లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజుని 12 రోజుల పాటు కస్టడీకి కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు సిట్ అధికారులు. లాకప్ డెత్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు సస్పెండెడ్ సీఐ నాగరాజు. మా ప్రతినిధి శివకుమార్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు. శివకుమార్, ఇవాళ విజయవాడ కోర్టు ఈ పిటిషన్ ని ఎన్ని గంటలకు విచారణకి స్వీకరిస్తుంది? విజయవాడలో సంచలనం రేపిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు అయితే మరింత వేగం అందుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నటువంటి మాజీ సీఏ నాగరాజును 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ అయితే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కస్టడీ పిటిషన్ మీద ఈ రోజు న్యాయస్థానం విచారించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. విచారణ ఈ రోజు జరుపుద్దా లేకపోతే లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కనపడుతుంది. ఇప్పటికే సాయి కృష్ణ లాకప్ డెత్ కారణంగానే మృతి చెందినట్లుగా నిర్ధారించుకున్నటువంటి సిట్ అధికారులు మృతదేహాన్ని మాయం చేసిన అంశంతో పాటు ఘటనలో మరెవరి పాత్ర ఉందన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ క్రమంలో కృష్ణలంక మహిళా ఎస్ఐగా ఉన్నటువంటి హిమజ స్టేట్మెంట్ ను కూడా నమోదు చేయగా ఇప్పటికే మొత్తం 17 మందిని కూడా విచారించారు. అయితే సిట్ దర్యాప్తుకు మాజీ సిఐ నాగరాజు పూర్తి స్థాయిలో సహకరించలేదన్న ఆరోపణల నేపథ్యంలో కస్టడీని కోర్టు అయితే ఈ రోజు సిట్ అధికారులు అయితే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగరాజుతో పాటు సన్నిహితులు, స్టేషన్ సిబ్బంది, అలాగే ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి బంధువుల పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ కస్టడీ పిటిషన్ ను దాఖలు చేసి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. అయితే కోర్టు ఇంకా ఈ పిటిషన్ మీద ఈ రోజు విచారణ జరిపిద్దా లేదా అనే బట్టికి కొంత సస్పెన్స్ అయితే ఉంది. విచారణ జరిపిన తర్వాత కస్టడీకి ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ కస్టడీ అనంతరం మరింత లోతుగా దర్యాప్తు చేసే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ శివకుమార్.